శారీరకమైన శ్రమ అనేది చిన్నప్పటి నుంచి చేసిన వాళ్ళకి తొందరగా గుండె వ్యాధి అనేది రాదమ్మా. ఉమ్, అదేవిధంగా ఇప్పుడు పల్లెటూరులో ఉంటారమ్మా, పొలాల్లో పనిచేస్తారు, రోజు కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో ఉంటారు. ఉమ్, వాళ్ళకి చాలా తక్కువ వస్తాయి, వచ్చిన రికవరీ కెపాసిటీ ఎక్కువ ఉంది. ఉమ్, ఎందుకు ఉంది అలాగా? ఉమ్, శారీరకమైన కష్టం, ఉమ్, ఎక్సర్సైజ్ అనుకోవచ్చు అది. మనమేమో ఇక్కడ ఏదో జిమ్లని, లేకపోతే జుంబాలని గింబాలని ఏయో చాలా రకరకాలు వచ్చేసి ఇక్కడేమో ఉమ్. కావాలని డబ్బిచ్చి మరీ మనం వెళ్ళి చేయించుకుంటున్నాం కాస్త చెమట పట్టేలాగా చేసుకుంటున్నాం. చేసుకుంటున్నాం. ఇవి ఎందుకు చేస్తున్నామమ్మా? మన బాడీలో ఉన్న ఈ కల్మషాన్ని బయటికి తీసేయాలని, రక్తం చిక్కగా ఉండకూడదని, ఇలాగ అనేక రకాల ఆలోచనలతోటి మనం ఫ్యాట్ పెరగకూడదని, ఇలా ఆలోచించి మనం ఫ్యాట్ పెరిగితే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, నూనెలు తిరిగితే వచ్చేస్తుంది, ఎనిమి తింటే వచ్చేస్తుంది, కొవ్వు పదార్థాలు తింటే వచ్చేస్తుంది. ఇంకేం తినాలమ్మా? ఏం తిన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుందని చెప్పి. ఈ అన్నిటికీ మూలం ఏంటంటే ఆక్సిజన్.